అన్నమాట. బయట కొన్ని బ్యాంక్స్ కావచ్చు, లేకపోతే ఫైనాన్సెస్ కావచ్చు, బెనిఫిట్స్ అనమాట. ఇన్సూరెన్సెస్ కావచ్చు, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్. మీరు నెలకు ఒక 500 కడితే మీకు ఎన్ని బెనిఫిట్స్ చెప్పిన కూర్చొని చెప్తాను. ఈ బెనిఫిట్ ఉంది, మీ కుటుంబం ఈ బెనిఫిట్ ఉంది, మీరు తింటే ఈ బెనిఫిట్, తినకపోతే బెనిఫిట్. కారు మీరు గుద్దితే ఈ బెనిఫిట్, కారు వచ్చి మిమ్మల్ని గుద్దితే ఈ బెనిఫిట్. సగం మీకు డ్యామేజ్ అయితే ఈ బెనిఫిట్, పూర్తిగా డ్యామేజ్ అయితే ఈ బెనిఫిట్. బెనిఫిట్స్ ఏమండి? మొత్తానికి దేవునికి స్తోత్రం. ప్రభునందరూ నిద్రించడం ఇంకో బెనిఫిట్. బెనిఫిట్స్ అంటే స్కీమ్ తీసుకోవడం వల్ల ఈ బెనిఫిట్స్. అలాగా ప్రభు దగ్గరికి వస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి? ఏ బెనిఫిట్ కొరకు మనం ప్రభు దగ్గరకు వస్తున్నాం? పాత నిబంధన గ్రంథం కావచ్చు, కొత్త నిబంధన గ్రంథం కావచ్చు.